హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మేఘ సందేశం హీరోయిన్ది హెయిర్ స్టైల్ వేసి చూపించబోతున్నా. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే మెయిన్గా లాంగ్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ముందైతే ఫ్రంట్ నేను సైడ్ పాపడైతే తీసుకుంటున్నా. హెయిర్ మొత్తం మంచిగా నీట్గా దువ్వేసుకున్న తర్వాత సైడ్ పాపడైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను సైడ్ పాపడ్ నుంచి మిడిల్లోకి, హెయిర్ మిడిల్లో ఉంటుంది కదా నెత్తికి, మిడిల్ నుంచి పార్టిషన్ చేసుకొని హెయిర్స్ అనేటివి ముందుకు తీసుకున్నాను అనమాట. వెనకాల హెయిర్స్ అన్నిటికీ ముందుకు రాకుండా వెనకాల అట్లా క్లిప్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత అయితే ఈ ముందు హెయిర్స్ అంతా కొంచెం క్లీన్గా దువ్వుకుంటే ఏంటంటే మనము ట్విస్ట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం చిక్కులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. హెయిర్ చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కొన్ని హెయిర్స్ తీసుకోవాలి. హెయిర్స్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఆ హెయిర్ని ముందుకి ట్విస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ పార్ట్స్ అట్లనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా 1 by 1 ట్విస్ట్ చేసుకుంటూ హెయిర్ అంతా పాయలు తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లనే హెయిర్ అంతా మొత్తం కూడా తీసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మనం క్లిప్ పెట్టుకుంటాం. మెయిన్గా అయితే ఇది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు లీవ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా నేను ఎండ్ వరకు అల్లుకుంటూ వెళ్ళిపోయినా. ఎండ్ వరకు ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిన తర్వాత వెనకాల ఉన్న క్లిప్ అయితే తీసేసి వేరే క్లిప్ ఉంటుంది కదా, వేరే క్లిప్తోని దీన్ని టైట్గా చేసుకోవాలన్నమాట. హెయిర్స్ అనేటివి మనం ముందు క్లిప్ పెట్టినట్టు కనిపించొద్దు అని అనుకుంటే హెయిర్స్ అనేటివి కొన్ని వెనకాలకి వేసుకొని మనం క్లిప్ పెట్టేసుకుంటే మళ్ళీ ఆ హెయిర్స్ ముందుకు వచ్చేస్తాయి కాబట్టి, క్లిప్ని కవర్ చేస్తాయి కాబట్టి కనిపించదు అనమాట క్లిప్. నేనైతే ముందు హీరోయిన్ కొంచెం ముందు ఇట్లా హెయిర్స్ తీసుకుంది, అందుకని చెప్పేసి కొంచెం మీకు కూడా వీడియోలో కనిపించాలని చెప్పేసి నేను హెయిర్స్ తీసిన. నేను చూపిస్తున్నా కదా, ఇట్లా హెయిర్ అంతా వెనకాలకి వేసేసి లోపలికి మనం నెత్తి లోపలికి అట్లా క్లిప్ పెట్టేసేసుకున్నాం అనుకోండి, అస్సలు కనిపించదు, నీట్గా కవర్ అయిపోతుంది. అంటే చూడ్డానికి క్లిప్స్గా అట్లా అంతా ఏమి ఉండదు అనమాట. ఒకవేళ మనం క్లిప్ కనిపించేటట్టు పెట్టుకుంటే కొంచెం క్లిప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్లా మొత్తం కొంచెం ఎట్లా ఉంటుందంటే కొంచెం కవర్ అంత మంచిగా కవర్ కాదు. అందుకే ఇట్లా హీరోయిన్ కూడా ఇట్లనే పెట్టుకుంటుంది కాబట్టి నేనైతే మీకు ఇట్లనే చూపించిన. దాని తర్వాత నెక్స్ట్ సైడ్ నుంచి మళ్ళీ సేమ్ కొన్ని హెయిర్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ ఎట్లయినా ఈ హెయిర్స్ కూడా సేమ్ ఇంతకుముందు ఎట్లయితే పార్టిషన్ చేసుకున్నామో అట్లనే పార్టిషన్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మెల్లగా వెనకాల నుంచి, ముందు నుంచి హెయిర్స్ తీయొద్దు, వెనకాల నుంచి హెయిర్స్ తీసుకొని రోల్ చేసుకుంటా మళ్ళా మధ్యలో నుంచి ఒక్కొక్క పాయ తీసుకుంటా కలుపుకుంటా వెళ్ళిపోవాలి. అంతే, లాస్ట్ వరకు. ఇక్కడ సైడ్ అయితే ఈజీ ఉంటుంది ఎవరికైనా, ఆ ముందు సైడ్ మాత్రమే కష్టం నాకు తెలిసి. ఎందుకంటే ముందు సైడ్ అలవాటు అయిన వాళ్ళకి ఏం కాదు, కానీ ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువ ఎంటికలు ఉంటాయి కాబట్టి ఏం కాదు. ముందు ఇక్కడ మొత్తం ఇట్లా అల్లుకున్న తర్వాత ముందు అయితే నేను కొన్ని హెయిర్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వీడియోలో ఆ హీరోయిన్ కూడా కొంచెం హెయిర్స్ తీసుకుంటుంది కాబట్టి వెనకాల నుంచి హెయిర్స్ అన్నీ కవర్ చేసేసుకొని క్లిప్ లోపలికి పెట్టేసుకోవాలి కనిపించకుండా. కనిపిస్తే బాగుండదు చూడ్డానికి కూడా. ప్లస్ హీరోయిన్స్ అనే కాదు, ఎవరైనా సరే సీరియల్లో అట్లనే పెట్టుకుంటారు, నీట్గా బాగుంటుంది చూడ్డానికి కూడా. దాని తర్వాత అయితే హెయిర్స్ అన్నీ ఇట్లా మొత్తం వెనకలకి తీసేసుకోవాలి, నీట్గా కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ కోమ్ చేసుకోకపోతే ఎట్లా అంటే క్లిప్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మనకు తెలియదు కదా, పైనుంచి కనిపించినా బాగుండదు. కాబట్టి మనం ఒకసారి కోమ్ చేసుకుంటే నీట్గా మనకు క్లిప్స్ ఏమైనా అడ్డు వస్తున్నాయి అంటే కూడా మనం కొంచెం సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఏం రాలేదు కాబట్టి నేను ఏం చేసుకోలే. ముందు హెయిర్స్ అనేటివి నేను ఇట్లా రౌండ్ చేస్తున్నా. స్ట్రైట్ ఉంటే కూడా బాగుండదు కదా, కొంచెం రౌండ్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి కొంచెం రౌండ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ చేసేసిన. మీరు కావాలంటే తీసుకోండి హెయిర్స్ ముందుకి, లేదు అంటే లేదు, అంతే. వెనకాల నుంచి ఇంకా హెయిర్ మొత్తం అల్లుకోవడమే. హెయిర్ మొత్తం కింది వరకు అల్లుకుంటున్నా. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే లీవ్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది చూడడానికి. అదే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే అల్లుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే
లాంగ్ హెయిర్ కాబట్టి ఇలాంటి వాటికి లంగా హోని పైకి వేసుకుంటాం, ప్లస్ డ్రెస్సెస్ పైకైనా దేనిపైకైనా వేసుకున్నా కానీ కూడా అల్లుకుంటేనే చాలా బాగుంటుంది. లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ అయితే లీవ్ చేస్తేనే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా నేనైతే కింద వరకు కూడా మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోయినా. అల్లుకున్న తర్వాత కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే లీవ్ చేసుకోవడం బెటర్. కానీ సీరియల్లో ఆ హీరోయిన్ ఎట్లా అంటే లాంగ్ హెయిర్ ఉంటుంది, కింది వరకు మంచిగా అల్లుకుంటుంది. అందుకే నేను కూడా ఇట్లానే సేమ్ అల్లుకున్నాను అనమాట. ఇట్లా మొత్తం అల్లేసుకోవాలి. అల్లుకున్న తర్వాత చూడండి మీకు ఎట్లా అనిపించింది. ఈ వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది. హెయిర్ మాత్రం నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే లంగా హోని పైకైనా డ్రెస్సెస్ పైకైనా దేని పైకైనా సరే చాలా బాగా సెట్ అయిపోతుంది. అట్లనే ఇంకా ఈ హెయిర్ ఏంటంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చూసినారు కదా ముందు జుట్టు వేసుకుంటే ఎంత బాగుందో చూడడానికి కూడా. చాలా ఈజీ హెయిర్ స్టైల్, ఒక 10 minutesలో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. బతుకమ్మ, నవరాత్రులు ఇట్లా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెనకాల చూసినారు కదా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో బాగుంటుంది. మెయిన్గా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు లీవ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.